అందుకనే అదే అడుగుతున్నాను. 3.25 lakhs తాతయ్య. ఇప్పుడేమో 1 కోటి రూపాయలు వస్తుంది. అవును. నేను పెట్టుకుంటాను, నువ్వు వెళ్ళి పైకి వెళ్ళిపో. చూసుకుంటా, నేను చూసుకుంటాను. తర్వాత పెరుగు అక్కడ పెట్టాను. కొద్దిగా ఉప్పు ఎక్కడ కావాలి. పెట్టావు? ఉప్పు ఉప్పు నేను తీసుకొస్తాను. శ్రీనివాస రాఘవన్ చెప్పి పెరుగు ఎక్కడ పెట్టావు? నాకు భగవద్గీత అతను కాదు, స్టేట్ బ్యాంక్ లో ఉండేవాడు. వాళ్ళ అమ్మ అక్కడే ఉంటుంది. ఆ శ్రీనివాస రాఘవన్ పెరుగు ఎక్కడ పెట్టావు? సాయికిరణ్ దగ్గర ఉండే నేను వేకెంట్ సైట్ కొనుక్కున్నాడు. ఏదో కొన్నాడు, కొంటే అది స్వామికి ఇస్తారంటే అప్పుడు స్వామికి ఇస్తారన్నప్పుడేమో 30 లక్షలు వచ్చేది. సావదాట నువ్వే పెట్టుకుని ఇంకా కొన్నాళ్ళు అయిన తర్వాత నువ్వే అమ్ము, అప్పుడు డబ్బు ఇవ్వమన్నాడు. 1 కోటి రూపాయలు వచ్చింది. అది ఇచ్చేసాడు స్వామికి. వెరీ గుడ్. మై గాడ్. సో ఇది అలౌడ్ టు సిట్ ఇన్ ది వరండా వేర్ చక్రవర్తి సిట్స్. ఉప్పు తీసుకొస్తాను నాన్న, ఉప్పు తీసుకొస్తాను. షీఈ్ బ్రింగింగ్ ద సాల్ట్. మీ ఆయనతోటి నేను శకుంతల పైకి వెళ్ళింది నాన్న. వీళ్ళ ఆయనతోటి నేనేమోను రాత్రి మాట్లాడాలి, నా టెలిఫోన్లో మాట్లాడాలి. చెప్తా, నంబర్ రేపు మధ్యాహ్నం వెళ్ళిపోతాము. రేపు మధ్యాహ్నమేనా? ప్లాన్ టు లీవ్ at 3 o'clock. ఓకే. ఫ్లైస్ మంచినీళ్ళు గ్లాస్ ఒకటి తీసుకురా కృష్ణ. చెప్పండి, చెప్తా అనిత. నాకు ఇదేమో ముక్క సింప్లీ కర్డ్స్ కర్డ్స్, పెరుగు పోయి, ఇదేమో ముక్కలు పులుసు నాన్న. కదా పెరుగు పోయి. some మంచినీళ్ళు. మంచినీళ్ళు గ్లాస్ తెచ్చారా? గ్లాస్ ఎక్కడ ఏదో ఉప్పు కావాలన్నారు. మజ్జిగ ఎంత పెద్ద ఉప్పు తీసుకొచ్చావే. ఉప్పు ఆ షాప్ లో అయిపోయింది. అవును, ఏ సరిగ్గా వేయాలన్నా. అక్కడ వేయమన్నారు, అందుకని ఎక్కడో వేయండి. ఇక్కడ వేయనా? వేయి. చాలు. మంచినీళ్ళు వస్తుంది. గ్లాస్ ఐఎమ్ జస్ట్ వండరింగ్ వేర్ ద గ్లాస్ ఈస్. వేర్ ఇస్ ద గ్లాస్? పట్టుకోమా మీరు తీసుకోండి. అక్కడికి వైపు మంచినీళ్ళు ఉన్నాయి కదా? మంచినీళ్ళు ఉన్నాయి కానీ గ్లాస్ కావాలి. మరి తెచ్చావని అనుకున్నాను. కూతురు అల్లుడు క్లోజ్ అయి ఉన్నారా? బాగానే ఉన్నారు. బోత్ ఆర్ బిజీ, బోత్ ఆర్ బిజీ, బోత్ ఆర్ బిజీ. దే ఆర్ వర్కింగ్ కదా. ఏమొచ్చింది? బిజీగా ఉన్నారు ఇద్దరు. అది పనికి వెళ్తోంది. అది వెళ్ళాలి, బిజీగానే ఉండాలి. అదే మా అల్లుడు ఇప్పుడు ఉద్యోగం మారుతున్నారు. ఉద్యోగం వేరే ఉద్యోగం మారాడు. ఎవరు? మా అల్లుడు. అదేమో ఢిల్లీ బేస్డ్ అనమాట ఉద్యోగం. ఇప్పుడేమో కొంచెం ఉద్యోగం బెటర్ శాలరీయా, బెటర్ ట్రీట్మెంట్? యా, బెటర్ శాలరీ అండ్ మోర్ కొంచెం ఇంకా కొంచెం బాగుంది.
కమ్ లిటిల్ క్లోజర్. ఇంకా కొంచెం బాగుంది అక్కడ. కొత్త ఉద్యోగంలో కొంచెం సదుపాయాలు బాగున్నాయి.